బాలకృష్ణ వేధింపులు. ఎవరినయ్యా అంటే తనతో నటించిన ఒక నటి రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. బాలకృష్ణ గారు ఆవిడ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కొంతమంది ట్రోల్ చేశారు, బాలకృష్ణ గారికి ఇంత వయసు వచ్చింది, ఆ స్టెప్పులు ఏంటి అది ఇది అని చెప్పేసి. సరే అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి మా కొమ్మినేని శ్రీనివాస్ ఏకంగా ఒక డిబేట్ పెట్టేసాడండి. పనికొచ్చే అంశాల మీద పెట్టంటారా అంటే పెట్టరు, కానీ ఇలాంటి పనికిరాని విషయాలపైన డిబేట్లు చేయమంటే కొమ్మినేని శ్రీనివాస్తో పాటు పని పాట లేని పోరం బొగ్గలు ఇంకో నలుగురు ఉంటారు. కొమ్మినేని శ్రీనివాసే కాకుండా ఇంకొక నలుగురు ఉంటారు. వాళ్ళు ఈ రోజు ఉదయం పెట్టిన డిబేట్ మాట ఏమన్నా అర్థం ఉందా అసలు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ బాలకృష్ణ వేధింపులా ఎవరు అనాలి అంటే గింట ఆవిడ అనాలి. ఇప్పుడు ఎవరైతే బాలకృష్ణ గారితో పాటు నటించిందో నటి ఆవిడ చెప్పాలి బాలకృష్ణ గారు నన్ను వేధించారని చెప్పేసి. ఆవిడ చెప్పదు, చక్కగా వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూసాం. చక్కగా ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటారు. సరే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ సినిమా ఫంక్షన్లో భాగం అనుకోవచ్చు, లేదంటే సినిమా విజయం సాధించింది కాబట్టి ఆ ఆనందంలో డ్యాన్స్ చేశారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఆ మాత్రం దానికి బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి టైటిల్ పెట్టేశాడు. మరి గోరంట్ల మాధవ్ మీ ఎంపీ, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ, ఇప్పిసి ఇచ్చేసాడు. ఆ రోజున గోరంట్ల మాధవ్ వేధింపులని కానీ ఏమయ్యా మాధవ్ ఎంపీగా ఉన్నావు, ఇదేం పోయే కాలం అని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా? ఆ రోజు మాట్లాడు. ఆ రోజు మాత్రం కొమ్మినేని శ్రీనివాసు, ఆ ఈశ్వరు, ఇంకా సాక్షిలో పనిచేసే ఇంకొంతమంది మేధావులు ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇప్పి చూపిస్తే ఆ వీడియో మనం కూడా చూసాం కదా, అదేండి ఆ రోజున ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. అది అమ్మ గోరంట్ల మాధవ్ బెల్లె చూపించేసాడు. అసలు కనీ విని అరగం మేము ఇలా చూపించాలని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఆ రోజున పండగ చేసేసుకున్నాడు. ఈ రోజు అట్లా బాలకృష్ణ గారు వేధింపులు చెప్పి టైటిల్ వేసాడు. ఇప్పి చూపిస్తే తప్పలేదు. వాళ్ళకి ఎంపీ మీ పార్టీ నాయకుడు మీరు అధికారంలో ఉండగా ఇప్పి చూపించేస్తే ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు స్పందించలా. కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కూడా చేయలే. ఇవాళ కూడా అధికార ప్రతినిధిగా నియమించేసుకున్నారు. మరి మీ బతుకులకి ఏదైనా సిగ్గు సరిమేనా ఉందా? ఇది పనికొచ్చే డిబేటా? ఏమండి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు, ఎగురుతారండి, అవునా? బాలకృష్ణ గారితో పాటు నటించిన నటి ఏమన్నా అభ్యంతరం తెలిపితే ఆవిడ తెలపాల. మీరెందుకు ఇచ్చేసుకుంటున్నారు ఇక్కడ, మీరెందుకు నిప్పడిపోతున్నారు, మీరెందుకు బాధపడిపోతున్నారు ఇక్కడ, నాకు అర్థం కావట్లే. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోరంట్ల మాధవ్ ఏదైతే పనిచేసాడో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అలాగే ఇప్పిచ్చిపిచ్చాడు. ఆ రోజు ఏం చేసావు? ఆ రోజున కనీసం మాట్లాడారా? డిబేట్ల సంగతి పక్కన పెట్టండి, ఖండించారా? ఎవడైనా ఒక డిబేట్ పెట్టాడయ్యా? అంబటి రాంబాబు ఆడియో కాళ్ళు, అవంత శ్రీనివాస్ ఆడియో కాళ్ళు, అలాంటి చెత్త ఇంకా చాలా ఉంది మీ పార్టీలో, ఒకటి కాదు రెండు కాదు. మరి వాళ్ళు ఇప్పు చూపించేస్తేనేమో ఇంటిలో పాది పండగ చేసుకుంటారా? ఇక్కడ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మీకు తప్పు వచ్చేసిందా, మీకు నొప్పి వచ్చేసిందా? బుర్ర ఏమన్నా పని చేస్తుందా కొమ్మినేని శ్రీనివాస్? నీకు దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నావు కదా, ఉన్నావా లేదా? ఏ విషయాలపైన డిబేట్ చేయాలి, దేనిపైన చర్చించాలి, మనం ఏ డిబేట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు తెలుసుకుంటారు, కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా నీకు ఉందా? పైగా మీరు జర్నలిస్టులు, ప్రతి ఒక్కడు జర్నలిస్టులే. పైగా మా బోటోలు ఏమన్నా మాట్లాడితే ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? వయసుదే ఉంది, బుర్ర ఉండాలి. కానీ వయసుదే ఉందబ్బా, యాదవులకు కూడా వయసు పెరుగుతుంది, ఆ మాత్రం తెలివి ఉండద్దా మనకి? ప్రతి దానిపైన సరే ఏదో కోడిగుడి మీద ఎగలు మిగిలినట్టు తెలిసి వచ్చేది ఉండదు, ఏదో ఉండదు. పైగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కానీ ఇంకా ఆయనతో పోల్చుకుంటే నేను చేతులు పేపర్ ముక్క గట్టి ఏమీ లేకుండా మనం ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా ఒక మాట అటు ఇటు అయినా సరే చెప్పాలనుకున్నా చెబుతా. మా నోటి చేతులు పేపర్ ముక్క లేదే మాట్లాడాడు, మళ్ళీ నేను పేపర్ లేదే మళ్ళీ మాట్లాడలేడు. ఏదో అలా అదృష్టం బాగుండి వీళ్ళ జర్నలిస్టులుగా ఉన్న రోజుల్లో ఇలా ధైర్యం చేసి కెమెరా ముందు మాట్లాడారు కాబట్టి ఇవాళ సీనియర్ జర్నలిస్టులుగానో లేదంటే డిబేట్లో కూర్చొని చేస్తున్నారు. కానీ లేకపోతే ఈ రోజుల్లో కానీ వచ్చుంటే కనుక కొమ్మినేని శ్రీనివాస్ అసలు ఎవడ దీకవుడు కూడా కాదు, ఎవడని దేగలుగుతాడా? ఇది పెట్టే డిబేట్లు ఇదే. ఏకంగా బీజేపీని తీసుకెళ్ళి జనసేనని తీసుకెళ్ళి లేక బీజేపీలో వీలేను అని చెప్పి వేసేసాడు.
ఆ కూర్చున్న నలుగురికి ఏమీ తెలియదు. ఎందుకు సీనియర్ జర్నలిస్టులు అంటే పనికి మాలినట్లు మన విశ్లేషణ? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసాడో చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. అది చెప్పడం మానేశారు. ఎంతసేపు బాలకృష్ణ గారి మీద పడి ఆడవాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవాలి. అంతేనా? అంతకుముందు మన పనికొచ్చేది ఏమైనా ఉందా? ఇప్పుడు సక్సెస్ మీట్ లో సినిమా సక్సెస్ అయిందండి, ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, ఒక పార్టీ పెట్టుకున్నారండి. ఆ పార్టీలో ఆయనతో పాటు నటించిన ఒక హీరోయిన్ బాలకృష్ణ గారు, డైరెక్టర్ బాబీ గారు, ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చేసిన సందర్భంలో బాలకృష్ణ గారు స్టెప్ వేసారు, హీరోయిన్ గారు స్టెప్ వేసారు, అంతా బాగానే ఉంది, ఎవరికి నొప్పి లేదు, అంతా హ్యాపీ. అయితే సాక్షిలో డిబేట్ పెట్టి బాలకృష్ణ గారు వేదేస్తున్నారని మాట్లాడారు. అది పక్కన పడ్డ గతంలో గోరట్ల మాధవ్ ఇప్పి చూపించాడు, ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పి చూపించాడు, అమ్మటి రాంబాబు ఇవాళ వస్తావా రేపు పొద్దున్న వస్తావా ఇంట్లో పంపులు ఎవరు లేదని చెప్పేసి మాట్లాడాడు, అవంతి శ్రీనివాస్ మాట్లాడాడు. పార్టీలో సగం మంది పైన అదే మొత్తం చెత్త మొత్తం అందులోనే ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి డిబేట్ పెట్టారు. దీని గురించి ఏమనుకోవాలి అసలు? అంటే ఆ చండాలంతో దీన్ని పోల్చొద్దు. నా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ, నేను అదే చెప్తుంది, బాలకృష్ణ ఒక ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకుడు. ఆ ఫ్యాన్ బేస్ ఎటువంటి మాస్ బేస్, అదంతా మాస్. ఆయన సక్సెస్ మీట్ లో డాన్స్ స్టెప్ వేశాడు. ఆ స్టెప్ ఏంటి? కొత్తగా దీనికోసం వేసింది కాదు, సినిమాలో ఉన్న స్టెప్ ని వేశాడు. అది వేసింది, అది విపరీతంగా వైరల్ అయింది, సినిమా కన్నా ఎక్కువ వైరల్ అయింది. దాన్ని మరి మనం జీర్ణించుకోవాలి కదా, మనం జీర్ణించుకోలేం. మనం ఏంటంటే కులం యాంగిల్లో చూడటానికి అలవాటు పడిపోయి, అంటే మనం అంటే మీరు నేను కాదు, ఈ సాక్షి టీవీ వాళ్ళు. నేను అడిగింది కూడా బాలకృష్ణ గారు ఏదో స్టెప్ వేశారనే ఉద్దేశంతో కాదండి, కానీ ఇక్కడ బాలకృష్ణ వేధింపులు మహిళల పట్ల అనే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి గతంలో గోరంట్ల మాధవ్ చూపించింది మహిళకే, అనంత మాధవ్ చూపించింది. నా పాయింట్ అదే, ఇప్పుడు బాలకృష్ణ ఏదో ఇచ్చేసారని చెప్పి నా పాయింట్ అది కాదు. ఇక్కడ ఏంటి అంటే, బాలకృష్ణ హీరోయిక్ గా చేసిన ఒక చర్యని వీళ్ళు ఏదో భూతద్దంలో పెట్టి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా ఎందుకు? ఒక ఉక్రోషంతో, నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇదే, ఒక ఉక్రోషంతో. వాళ్ళు పుష్ప 2 అనుకున్నారు, ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ తోటి కాపు రాజకీయం చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు డాకు మహారాజ్ తోటి కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ కమ్మ లేదు, కాపు లేదు, వాళ్ళందరూ సినిమా ఫ్యాన్స్, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. వీళ్ళు ఎంత విషం నూరి పోసినా కానీ అక్కడ జరిగేది ఉండదు. వీళ్ళు అది తెలుసుకోకుండా మహిళల్ని కించపరిచాడు, ఏదో ఒక ఇది చేశాడు. అక్కడ ఆ సినిమా ఫంక్షన్ లో, ఆ గెట్ టుగెదర్ లో వాళ్ళందరూ కూడా దేర్ ఎంజాయింగ్ ది సక్సెస్. వాళ్ళ గెస్చర్స్ కూడా అదే విధంగా స్పోర్టివ్ గా ఉంటాయి తప్ప అది మహిళల్ని కించపరిచేది కాదు. కానీ వీళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని ఎట్లా తీసుకెళ్దాము, ఎట్లా చేద్దాము అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు గోరంట్ల మాధవ్ ఏదో విప్పి చూపించాడు. విప్పి చూపించి ఎంత దరిద్రంగా ప్రవర్తించాడో మనందరికి తెలుసు. ఆ గోరంట్ల మాధవ్కి టికెట్ ఇవ్వలేదు, అతన్ని సైడ్ లైన్ చేశారు. ఏదో పర్వాలేదులే, ఆడు మరీ అంత దరిద్రంగా చేసిన వాడిని ఏ పార్టీ అయినా ప్రోత్సహిస్తుందా అని అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళిద్దరు అనుకున్నారు. తీరా చూస్తే అతన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టారు. అంటే ఎవరితో పాటు అంటే కాదండి, అది కూడా ఎవరితో పాటు, రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ కూర్చోబెట్టారు. అధికార ప్రతినిధి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అధికార ప్రతినిధి అంటే ఇంకా అతను ఏం చెప్తాడు? అతను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అంటే మహిళల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది, మేము మహిళలకు మాత్రమే బట్టలు తీసి చూపిస్తాం అని చెప్తాడా గోరంట్ల మాధవ్ వచ్చి? అలాగే చెప్తాడు ఖచ్చితంగా. ఇది అక్కడ కల్చర్, ఆ పార్టీలో ఉన్న కల్చరు ఈ విధంగా ఇట్లా వాళ్ళుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇదేంటంటే సభ్య సమాజం. ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి సంతబాబు గారు? మామూలుగా 151 సీట్లు ఉన్నాయి కదా అంత ముందు ఎలక్షన్ లో.
ఒక 50 ఓడిపోయినా కానీ 101 సీట్లలో గెలవాలి కదా. ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలవలేదు? ఇంత దారుణంగా అసలు ఎట్లా జరిగింది? ఈ జరగటానికి కారణం వీళ్ళు సోషల్ ఈక్వేషన్స్ ని, మొత్తం సోషల్ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకొని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్ని డివైడ్ చేసి గెలుద్దామన్న కుట్ర పన్నారు కాబట్టి ప్రజలందరూ యునైట్ అయ్యారు. లేకపోతే ఇచ్చాపురం వాడు ఒకటే డెసిషన్ తీసుకున్నాడు, ఇక్కడ కుప్పం వాడు ఒకటే డెసిషన్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకుంటాడు చెప్పండి? ఎంత కల్చరల్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏ విధంగా అయినా సరే ఇట్లా చేద్దాం అనుకొని